కార్యకర్తలు నినాదాలు చేశారు। ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రభుత్వ విప్ చెన్నూరి ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంపై 2014 నుండి చిన్నచూపు చూస్తున్నారని, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంపై దెబ్బ కొట్టే విధంగా మాట్లాడుతూ అవహేళన చేస్తున్నారని పేర్కొన్నారు। తెలంగాణ ప్రజలు 6 దశాబ్దాల నుండి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేస్తే తెలంగాణ విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన ఖండించారు। ప్రధానమంత్రి మోదీ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। అందరూ కూడా ఈ వెహికల్ కన్నా మన యొక్క ప్రియతమ నాయకుల వెనకాల మాత్రమే రావాలి కాదు, ముందుకు వెళ్ళండి, ముందుకు వెళ్ళండి వెహికల్, ఈ వెహికల్ దాటకూడదు। అందరూ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం। ఈ రోజు ఎవరు పడుతుందా తెలంగాణ రాష్ట్ర సమితి మంచిర్యాల జిల్లా కేంద్రంలో గౌరవ శాసనసభ్యులు దివాకర్ రావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున వేలాది బైకులతో నల్ల జెండాలతో ఒక నిరసన ర్యాలీని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది। ఎందుకంటే గడిచిన కొన్ని సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014 సాధారణ ఎన్నికల సందర్భంలో కానీ, 2019 సాధారణ ఎన్నికల సందర్భంలో కానీ, నిన్న మొన్న రాజ్యసభలో లోక్సభలో కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశంలో ఒక దేవాలయంగా భావించేటటువంటి పార్లమెంట్లో కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని హేళన చేస్తూ ప్రధానమంత్రి తెలంగాణకు కూడా ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి తీరును ఇవాళ యావత్ తెలంగాణ సమాజం ముక్త కంఠంతో ఖండిస్తూ ఉంది। దాంట్లో భాగంగానే ఇవాళ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। సుదీర్ఘంగా 60 సంవత్సరాల పోరాటం, వేలాది మంది విద్యార్థులు, యువకుల ఆత్మ బలిదానం, వందలాది మంది ఆనాడు పోలీసు లాఠీలకు తూటాలకు బలైనటువంటి సందర్భం, దశాబ్దాలుగా ఎందరో తమ జీవితాల్ని త్యాగం చేసి తెలంగాణ ఉద్యమాన్ని గమ్యాన్ని ముద్దాడేంత వరకు అవిశ్రాంతంగా పోరాటం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో సకల జనులు, సబ్బండ వర్ణాలు, అన్ని వర్గాలు స్ఫూర్తిని ప్రపంచానికి ఇచ్చే విధంగా సాగినటువంటి మహోజ్వల తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేస్తూ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బకొడుతూ మన గుండెల మీద అన్నట్టు నిన్న మొన్న 2 రోజుల పాటు వరుసగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలను మేము ఖండిస్తూ ఉన్నాం। 7 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, అదేవిధంగా గిరిజన విశ్వవిద్యాలయం కానీ వీటిని ఏర్పాటు చేయకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని అవహేళన చేస్తూ వరుసగా మోడీ మాట్లాడుతున్నాడంటే దీని వెనుక కుట్రున్నది। కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడి ప్రాజెక్టులకు 49,000 కోట్ల రూపాయలు ఇచ్చి తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోవడం, అదేవిధంగా నీతి ఆయోగ్ సిఫార్సు చేసినట్టుగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలకు 24,000 కోట్లు ఇవ్వకపోవడం, 157 మెడికల్ కాలేజీలు దేశం మొత్తంలో ఇచ్చినా తెలంగాణకు ఒక్కటి ఇవ్వకపోవడం, 84 నవోదయ విద్యాలయాలు ఇచ్చినా తెలంగాణ కొత్త జిల్లాలకు ఒక్కటి ఇవ్వకపోవడం, అదేవిధంగా గతంలో యూపీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేయడం, ఇవన్నిటిని చూస్తూ ఉంటే తెలంగాణ మీద భారతీయ జనతా పార్టీ కక్ష కట్టినట్టుగా అర్థమవుతా ఉంది। తెలంగాణ కొంగు బంగారం మన సింగరేణి, అలాంటి సింగరేణి మీద కన్నుబడ్డటువంటి ఈ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం మన 4 బొగ్గు బ్లాకులు కోయగూడెం, సత్తుపల్లి, KK6, శ్రావణపల్లి ఓసీ మైన్లను వేలానికి పెట్టడం అంటే సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్ర ఇవాళ వాళ్ళు చేస్తూ ఉన్నారు। కాబట్టి ఇవాళ ఇలాంటి అన్ని కుట్రలు, ఒకవైపు మన రైతుల వడ్లు కొనమంటారు, ఇంకోవైపు మనకు నిధులు ఇవ్వరు, ఇవాళ వెనుకబడిన మంచిర్యాల లాంటి జిల్లాకు రావాల్సినటువంటి, ఇలాంటి మన చాలా జిల్లాలకు రావాల్సినటువంటి బీఆర్జీఎఫ్ నిధులు 950 కోట్ల బకాయిలు ఇవ్వరు, ఏమి కూడా ఇవ్వకుండా ఇవాళ తెలంగాణ మీద కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం వరుసగా
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని హేళన చేస్తూ మాట్లాడుతున్నటువంటి తీరు ఇవాళ తెలంగాణ ప్రజల మనోభావాల్ని చాలా ఘోరంగా దెబ్బతీసింది. కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రి వెంటనే బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి. లేకపోయినట్టయితే తెలంగాణలో తెలంగాణ బిడ్డలంతా భారతీయ జనతా పార్టీ మీద తిరగబడాలి. ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడిని నిలదీయాలి. ఆనాడు 14 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణను తెచ్చిన పార్టీగా ఇవాళ 7 ఏళ్లుగా తెలంగాణను అభివృద్ధి చేస్తూ కంటికి రెప్పల తెలంగాణ ప్రజానీకాన్ని కాపాడుతున్న పార్టీగా టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం విషయంలో ఎవరు ఏం మాట్లాడినా ఖచ్చితంగా గట్టిగా మొండిగా నిలబడుతుంది, పోరాటం చేస్తుంది. చాలా సందర్భాల్లో తెలంగాణకు వ్యతిరేకంగా, ఈ గౌరవ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, అభివృద్ధికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సందర్భంలో నిన్నటికి నిన్న ఎన్నో సంవత్సరాలు ఉద్యమం చేస్తున్నారు. 1969లో 369 మంది పోలీస్ తూటాలకు గురయ్యారు. అదే కాకుండా కేసీఆర్ నాయకత్వాన ఎందులో యువతులు బలిదానం చేస్తున్న సందర్భాలు, ఆ బలిదాన సందర్భంలో కేసీఆర్ నాయకత్వాన ఢిల్లీ పీఠాన్ని గడగలాడించి ఆనాడు తెలంగాణ తెచ్చుకున్న సందర్భాన్ని ఈ రోజు పార్లమెంట్ లో అదే రాజ్యసభలో మోడీ గారు ఏ రకంగా మాట్లాడారు. సైసపు లేకుండా తలుపులు మూసేసి చర్చ లేకుండా ప్రభుత్వం తెలంగాణ ప్రకటించిందని ఆనాడు బీజేపీ కూడా సహకరించింది. కనీసం ఏ మాత్రం అవగాహన లేకుండా ఒక దేశ ప్రధానిగా రెండోసారి గెలిచి 3 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవగాహన లేకుండా మాట్లాడుతున్న మోడీ గారు ఏ రకంగా మాట్లాడుతున్నారో ఈ రోజు మంచిర్యాల జిల్లా ప్రజలకి, మంచిర్యాల జిల్లా ప్రజలకి నేను మనజేయడం జరుగుతుంది. తెలంగాణకు అన్ని విధాలు అన్యాయం చేస్తున్నారు. సాధారణంగా భారత ప్రభుత్వం ఇలా బీజేపీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు జాతీయ ప్రకటిస్తారు. మన మేడిగడ్డ ప్రాజెక్టు ఇప్పటికి 90,000 కోట్లు ఖర్చు పెడితే నయా పైసా ఇయ్యలేదు ఏదైతే మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. అది సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నారు. ఈ రోజు తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను ఈ రోజు బీజేపీ ఏదైతే మోడీ గారు అవమానించారు, భవిష్యత్తులో బీజేపీని తుంగలో దొక్కి సముద్రంలో పడే దిశగా ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ స్పందించాలని